శాతం రూరల్లో గెలిచాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఈనాడు పట్టణ ప్రాంతంలో కూడా 71-72% ఇప్పటికే ఇందాక బట్టి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ బోర్డుల్ని కైవసం చేసుకోవటం జరుగుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైతే కేంద్రంలో 12 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలించిన తీరు కానివ్వండి, గడిచిన 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల చూపించిన శ్రద్ధ, ప్రజల పట్ల చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పట్టణ ప్రాంతంలో, అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచారు. ఏదైతే సుమారుగా 85 నియోజకవర్గాల్లో ఈనాడు అర్బన్ ఎన్నికలు జరిగాయో, సుమారుగా 68 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దీవించడం జరిగింది. దీంతో పాటు అదనంగా పూర్తి విశ్వాసం, నమ్మకం ఉండటానికి పదే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు చేసిన పరిపాలన, ఆనాడు 10 సంవత్సరాల దొరల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో చేసిన పరిపాలన, 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం చేసిన పరిపాలనని కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా పూర్తి ఆశీర్వాదం దక్కిందని చెప్పక తప్పదు. ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంటు ఎన్నికలు అన్నారు. పార్లమెంటులో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియంది కాదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో, జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, ఇది మా పార్టీకి రెఫరెండం అన్నారు. అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు. అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరెండం అన్నారు. గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు, మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది, పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా 6 to 7% ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి 6 to 7% అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు. ఈ సెమీఫైనల్స్లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో మాకు ఇది కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 అట్లా షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తల్ని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకేమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టి గారు చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలు ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుచుదని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానికానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తగూడెం ఓడిపోలేదు. కొత్తగూడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. ఇద్దరికి కలిపి సుమారు 45 వచ్చాయి. అది ఓటమి కాదు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. వారు మా మిత్రపక్షం. సరే, అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు
మీరు నేను చెప్పటం కాదు, మీరే చెప్పాలి. వారు మాట్లాడే మాటలు, వారు మాట్లాడే తీరు, వారు ఈ ప్రజలను మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చెయ్యనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు హాస్యాస్పదంగా ఉంది. సో మీరు ప్రధానంగా గమనించాల్సింది పటాన్ చెరువు XYZ కంటే కూడా ఓవరాల్ స్టేట్లో అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలం ఉందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఏం బలం ఉన్నదన్నది ప్రూవ్ అయింది. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహావృక్షం. ఏదో ఒక నియోజకవర్గాన్ని బేస్ చేసుకోనో, ఒక మండలాన్ని బేస్ చేసుకోనో, ఒక లీడర్ని బేస్ చేసుకోనో కాంగ్రెస్ పార్టీ నడవదు. అలా నడిచే సంస్కృతి ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా స్వేచ్ఛ ఎక్కువ. మిగతా పార్టీలాగా వారికి ఉన్న వ్యవహారం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. స్వేచ్ఛగా ప్రతి మనిషి తన మనసులోది, చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు స్వేచ్ఛగా మనసులో చెప్పుకునే స్వేచ్ఛ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో తప్పకుండా దాని గురించి కూడా పార్టీ పరిశీలిస్తుంది. పార్టీ దాని గురించి కూడా పరిశీలిస్తుంది. సో ఒక గెలిచిన 95 వదిలేసి ఓడిన 5 గురించి చెప్తారే. నియర్లీ ఇప్పుడు గెలిచింది 71-72% గెలిచినాం కదా. యాడ్ అవుతాయి, అయ్యే టైంలో అవుతాయి అవి కూడా తప్పకుండా.